ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. మన రీసెంట్గా ఒక ఆటో మీకు చూస్తారు, కింద కనబడుతుంది. ఆటో మీద ఏం రాసిన అంటే మతం మారితే తండ్రిని మార్చినట్టే అని అన్నారు. ఎస్, వీళ్ళు ఆచరించేది మతమేమో కానీ మేము ఆచరించేది మతం కాదు, మార్గము. క్రైస్తవత్వం అంటే మార్గము. చాలామంది ఎక్కడ బైబిల్లో మతం అని ఉంది క్రైస్తవత్వం? ఎక్కడ బైబిల్లో మతం అని ఉంది క్రైస్తవత్వం? అది రాను కొద్దీ అదొక మతముగా అంటే పెట్టారు కనుక బైబిల్లో ఇది మతం అని ఎక్కడుంది? అదొక మార్గము, ఒక మంచి మార్గము. ఆ మార్గాన్ని మేము అనుసరిస్తున్నాము. తప్పేముంది? ఇంకొక మాట చెప్పాలంటే, ఎవరైతే ఆ ఆటోలో రాసిన వ్యక్తిని పొగిడారు. అసలు చేసినది ఏందో తెలుసా? అసలు మన రాజ్యాంగంలోనే ఉంది మతం. ఎవరికి ఇష్టం వచ్చిన మతంలో వారు పోవచ్చని, ఎవరికి ఇష్టం వచ్చిన దాంట్లో వాళ్ళు ఉండొచ్చని. మరి మీరెవరు మతం మారిస్తే తండ్రిని మార్చుకున్నట్టు అంటారు? అయినా మీకు చెప్పాల్సింది ఒక విషయం, మేము తండ్రిని మార్చుకున్నందుకు మేము మతం మారలేదు, మేము మతానికి పుట్టలేదు. మీరు పుట్టారేమో మతానికి, కానీ మేము మతానికి పుట్టలేదు. మా తల్లిదండ్రులకు పుట్టాము. మా అమ్మకు మా నాయనకు నేను పుట్టాను. నేను మతానికి పుట్టలేదు, మీరు మతానికి పుట్టారేమో. అర్థమవుతుందా ప్రియ సహోదరులారా? నేను మతానికి పుట్టలేదు, నేను నా తల్లిదండ్రులకు పుట్టాను. అయితే నేను అవసరం లేదు కదా. ఇక మీకు అర్థమవుతుందా? గుర్తుంచుకోండి, క్రైస్తవత్వం అంటే మతము కాదు, క్రీస్తుని వెంబడించామంటే మతము కాదు, అదొక మంచి మార్గము. ఈరోజు ఎంతోమంది క్రీస్తుని వెంబడిస్తున్నారు. కులం లేదు, మతం లేదు, ఏ భేదం లేదు, అందరికీ ప్రభువు ఆయన. మీ దాంట్లో ఉంటాయేమో భారతదేశానికి ఒక దేవుడు, ఒక కులానికి ఒక దేవుడు, ఒక మతానికి ఒక దేవుడు, ఒక దేవుడు. ప్రభువు యేసుక్రీస్తు వారు అందరికీ దేవుడు. ఆయన భారతదేశానికి దేవుడు కాదు, ఆయన యావత్ ప్రపంచానికి, యావత్ సృష్టికి దేవుడు. దేవుడు అన్నాడు అంటే ఒక భారతదేశానికి సంబంధించినడు కాదు. దేవుడు అంటే యావత్ ప్రపంచానికి సంబంధించిన వాడిని దేవుడు అంటారు. ఆయననే నజరేయుడైన యేసు ప్రభు. మేము మతం మార్చుకోలేదు, మా మనసులను మార్చిన ప్రభువుని వైపు మేము చూస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎంతైనా స్ప్రెడ్ చేసుకోండి. సత్యాన్ని ఏనాడో ఒకరోజు మీరు తెలుసుకుంటారు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.